ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 3వ భాగము శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఒక పనికి డబ్బులు తీసుకుని చేస్తే లంచం తీసుకున్నాడు అంటారు. అతని పైన కేసు పెట్టి సస్పెండ్ చేయించి జైల్లో వేస్తున్నారు. మీరు కూడా గుడిలోకి వచ్చి నాకు ఈ పని చేసి పెట్టు భగవంతుడా, ఇంత డబ్బు మీ హుండీలో వేసుకుంటాను అంటున్నారు. ఆ డబ్బు తీసుకుని మీకు పని చేసి పెడితే నేను లంచం తీసుకున్నట్టు కాదా? భగవంతుడా, నా కోరికలు తీర్చు అని జంతుబలి ఇస్తున్నారు. తల్లి మేక ముందే పిల్ల మేకను కోసి బలిస్తున్నారు. మీ కళ్ళ ముందే మీ బిడ్డను కోస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ తల్లి మేక ఆర్తనాదాలు వింటుంటే నాకు ఎంత బాధ కలుగుతుందో తెలుసా? మీ బిడ్డను మీ కళ్ళ ముందే కోసి చంపేస్తే మీరు ఏమంటారు? వాడికి శిక్ష విధించాల్సిందే. నా బిడ్డను చంపినట్లు వాడిని చంపాల్సిందే అంటున్నారు. ఇలాంటి పాపం చేసిన వాళ్ళని నన్నేం చేయమంటారు? మీరే చెప్పండి. తిరుపతికి లక్షల మంది భక్తులు వచ్చి తలనీలాలు ఇస్తాము, మా కోరికలు తీర్చండి అని అడుగుతున్నారు. మీరు ఇచ్చిన వెంట్రుకలు నేనేం చేసుకోను? ఇక్కడికి వచ్చి గుండు కొట్టించిన వారికి మళ్ళీ వెంట్రుకలు రావు అని బోర్డు పెట్టండి. ఎంతమంది వస్తారో అప్పుడు తెలుస్తుంది. అయినా కూడా మీ కోరికలు తీరుస్తున్నాను. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరికి జుట్టు పెంచుకుని అందంగా కనిపించాలని ఉంటుంది. కానీ అక్కడికి వచ్చి గుండు గీయించుకుని మీ అందాన్ని త్యాగం చేశారు. త్యాగం ద్వారా భాగ్యము అంటున్నాను. అర్థమైందా? నా కోసం పెద్ద పెద్ద గుళ్ళు కడుతున్నారు. అందులో పెద్ద గంటలు పెడుతున్నారు. మంచి మంచి విగ్రహాలు తయారు చేయిస్తున్నారు. నాకెందుకు గుడి కడుతున్నారు? నేనేమైనా వానకు తడుస్తానా? ఎండకు ఎండిపోతానా? గంటలు కొడితేనే వస్తానా? మీరు మనస్ఫూర్తిగా పిలిస్తే వస్తాను కదా. ప్రపంచంలో ఎంతోమంది ఆహారం దొరకక, బట్టలు లేక, తలదాచుకుని ఉండేందుకు, ఇండ్లు లేక, ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి డబ్బులు లేక ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ పెద్ద పెద్ద గుడులు కట్టించడానికి అయ్యే డబ్బును ఆ నిర్భాగ్యులకు వినియోగిస్తే ఎంత మంచి జరుగుతుందో ఆలోచించండి. మీ పిల్లలకు మీరు చక్కటి ఇల్లు కట్టించి చాలా ధనం ఇస్తున్నారు. వారు అంతా పోగొట్టుకుని అమ్మా నాన్న ఇలా నష్టపోయాను, మళ్ళీ కాపాడండి అని మీ దగ్గరికి వస్తే మీరేం చేస్తారు? పిల్లలు తెలుసో తెలియకో ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకున్నారు అని మళ్ళీ ఎంతో కొంత సంపాదించి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నేను కూడా ప్రకృతిని సృష్టించాను. మిమ్మల్ని సృష్టించి హాయిగా జీవించమన్నాను. మీరు ప్రకృతిని నాశనం చేసుకున్నారు. సర్వ సంపదలు పోగొట్టుకున్నారు. ఆరోగ్యం పోగొట్టుకున్నారు. భగవంతుడా, రక్షించండి అని మీరే నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేను ఈ భూమిపై అవతరించి వచ్చాక నన్ను ఎందుకు గుర్తించట్లేదు అంటున్నాను. ఇప్పుడు తిరిగి ఇవ్వడానికే వచ్చాను. అది నా బాధ్యత. నేను ఇస్తాను అంటున్నాను. మీరు తీసుకోము అంటున్నారు. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇచ్చి నేను వెళ్ళిపోతాను. శివబాబా అంటున్నారు, నేను ఎందుకు వచ్చాను అర్థం అయ్యిందా?
కాకపోతే ఇప్పుడైనా అర్థం చేసుకోండి. శివబాబా ఇస్తున్న వరదానం సదా సమర్థ స్వరూప భవ. ఓం నమ శివాయ.